పెద్ద ఉద్యోగాలు నిజానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఉద్యోగాలని, వాటితో పాటు రేపు ఎల్లుండో ఇంకో 2-3 రోజుల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకి పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళు, అట్లాగే ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ గా ఉంటారు. సో ఇంజనీరింగ్ అనేటువంటి దానికి ముఖ్యంగా సివిల్ ఇంజనీర్కి దాదాపు 2000 ఉద్యోగాలు రావడం అనేది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి. రాష్ట్ర చరిత్ర అంటే ఈ ఒక మన రాష్ట్రమే కాదు, ఇంతకుముందు ఉన్న రాష్ట్రంలో కూడా ఒక్కసారి 2000 మంది తెలంగాణ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 2000 మంది తెలంగాణ వాళ్ళు ఇంజనీర్స్గా సెలెక్ట్ కాలేదు, కానీ ఇప్పుడు కాబోతున్నారు. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక మంచి అవకాశంగా నేను భావిస్తాను. రెండవది, చాలా మంది ఎదురు చూస్తున్నది గ్రూప్స్. దాంట్లో ఇంకా చాలా మంది చూస్తున్నది గ్రూప్ 2. నాకు అర్థం కాని విషయం, మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పే ముందు నాకున్నటువంటి ప్రశ్న ఏమంటే, గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఒకటే క్వాలిఫికేషన్ అయినప్పుడు ఎందుకు అందరూ గ్రూప్ 2 అయిపోతున్నారు, ఎందుకు గ్రూప్ 1 చూడట్లేదు? ఇది మీకు చాలా చిన్నగా, చాలా ఈజీగా తీసుకునే ప్రశ్నగా కనిపించవచ్చు, కానీ ఉద్యోగులను ఎంపిక చేసేటువంటి వాళ్ళకి లేదా ఉద్యోగులు అవసరమైనటువంటి ప్రభుత్వానికి అర్థం కానటువంటి ప్రశ్న ఇది. ఎందుకని విద్యార్థులు కష్టపడి గ్రూప్ 1 సివిల్స్ సాధించాలని అనుకోవడం లేదు? ఎందుకు కేవలం గ్రూప్ 2 మీదనే ఆశలు పెట్టుకుంటున్నారు? మీ ఆన్సర్ ఏందో నాకు తెలియదు, కానీ ఎవరికైనా తెలిస్తే దాన్ని రాసివ్వండి నాకు. నేను అనుకుంటున్నది మాత్రం ఏదో ఈజీగా టిక్కులు పెడితే ఉద్యోగం వస్తుంది. అవునా కాదా? ఏంటిది కారణం? ఏంటిది? ఇంటర్వ్యూ అనేది ఉద్యోగం ఇచ్చే ప్రతివాడు ఏ పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. గ్రూప్ 2కి కూడా ఇంటర్వ్యూ ఉంది, 60 ఏళ్ళుగా గ్రూప్ 2కి ఇంటర్వ్యూ ఉంది. మధ్యలో మాత్రమే ఒక్కసారి మాత్రమే ఆ ఇంటర్వ్యూని వాళ్ళ అసమర్థత వల్ల ఎత్తేయాల్సి వచ్చింది. సమర్థుడైనటువంటి ఉద్యోగి కావాలంటే యూపీఎస్సీ కానీ లేదా యూఓపీటీ కానీ కేంద్రంలో లేదా ఉద్యోగాలు ఇచ్చే ఏ సంస్థ కానీ ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి సమగ్రమైన పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంటర్వ్యూ అందులో భాగంగా ఉండి తీరుతుంది. ఇంటర్వ్యూ లేకపోతే మీరెవరో, మీ మొహం ఎట్లా ఉంటుందో, మీరు ఆలోచిస్తారో లేదో, మీకు మాటలు వచ్చో లేదో, మీరు ప్రజలతో మాట్లాడతారో లేదో, ఇవన్నీ మీ ఇంటికే లెటర్ పంపిస్తే, అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తే మీరు గుడివాడలో ఉన్నారో, గుంటూరులో ఉన్నారో, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారో మాకు తెలిసే అవకాశం లేదు. ఇంటర్వ్యూ అనేది ఇది ప్రిరాగేటివ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ. ఎక్కడైనా సరే రిటర్న్ టెస్ట్ లేదేమో కానీ ఇంటర్వ్యూ లేకుండా ఎవరు ఉద్యోగాలకు తీసుకోరు. మీరు మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ కూడా చూడండి, ఉద్యోగాలు కూడా చూడండి. దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటున్నా. పర్సనాలిటీ టెస్ట్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మాత్రమే. ఇంటర్వ్యూకి భయపడుతున్నారంటే మీరు 10 మందిని ఎదుర్కోవడం చాలా కష్టం. 4గురిని ఇంటర్వ్యూలు ఎదుర్కోలేరని అనుకుంటే అవినీతి అంటారు. మీరు ఒక అధికారిగా ఉన్నప్పుడు, వారు పోలీస్ అధికారిగా ఉన్నారు, వారికి 10 మందిని ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే ఆయన ఉద్యోగంలో ఉంటున్నారు. కాబట్టి ఇంటర్వ్యూ వద్దు అని అనుకోవడం అనేటువంటిది చేతగానితనం కిందకి వస్తుంది. దయచేసి మీరందరూ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మేము ఇంటర్వ్యూని ఫేస్ చేస్తామని చెప్పుకోగలగాలి. ఇంటర్వ్యూ లేకుండా ప్రపంచంలో ఎటువంటి ఉద్యోగాన్ని కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఏ చిన్నది రోజు చూడండి, వాకిన్ ఇంటర్వ్యూ అని పెడుతున్నారు. అంటే మీరు పరీక్ష ఆల్రెడీ పాస్ అయినారు, మీ విజ్ఞానం గురించి మాకు డౌట్ లేదు. మీరు డిగ్రీ చదివినారు, పీజీ చదివినారు, లా చదివినారు, ఇంజనీరింగ్ చదివినారు. మీకు మీ యూనివర్సిటీలు 70% మార్కులు వేసిన తర్వాత మేము మళ్ళీ మిమ్మల్ని మీ పరిజ్ఞానం ఏముంది తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు కావాల్సిందల్లా మీలో నాయకత్వ లక్షణం ఏముంది, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా చూస్తున్నారు, ఎట్లా నిలబడుతున్నారు, ఏం చెప్తున్నారు, మీకు ఏ విషయం పట్ల అవగాహన ఉంది, అసలు తెలంగాణలో ఏ నది ఎక్కడ పుట్టింది, ఏ నది ఎక్కడ పారుతుందో మీకు తెలుసా, ఇందాక వారు చెప్పినట్టు చెరువులు ఉన్నాయో లేవో తెలుసా, చెరువులు అంటే ఏమిటి,
ఒక పెద్ద నాగరికతను తీసుకొచ్చిన తెలంగాణ ప్రాంతంలో ఈ చెరువులు. సో వీటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన మీకు ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక 10 నిమిషాలు మీరు ఇంటర్వ్యూ వద్దు అని అనుకుంటే ఇట్ ఈస్ బెటర్ అటువంటి ఉద్యోగానికి మీరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే డెఫినెట్గా ఇంటర్వ్యూ అనేటువంటిది మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడానికి ఉండేటువంటి ఒక అవకాశం. ఇవాళ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? నాకు అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో 50 పత్రికలు ఉన్నాయి, 100 ఛానళ్ళు ఉన్నాయి. ఇవాళ ఈ పత్రిక వాళ్ళ కోసం రాలేదు నేను ఇక్కడికి వచ్చింది. ఇవాళ కొన్ని వేల మంది మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మీకు రకరకాల అపోహలు ఉన్నాయి కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. నిష్పాక్షికంగా మీలో ఉన్నటువంటి గుణగణాలను బట్టి, మీ వ్యక్తిత్వాన్ని బట్టి, మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఖచ్చితంగా పారదర్శకమైన పద్ధతిలో ఎంపిక చేయడానికి మేమున్నాం. మీరు ధైర్యంగా ఉండడానికి చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. ఇంటర్వ్యూ వద్దు అని అనడం చాలా ఈజీ. ఇవాళ రేపు పెళ్లి కూడా చేసుకోవట్లేదు ఇంటర్వ్యూ లేకుండా. మీరు అటువంటిది 30 సంవత్సరాలు మిమ్మల్ని ప్రభుత్వం పోషించాలి, 30 సంవత్సరాలు మీరు ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయాలి. ఇవన్నీ అనుకున్నప్పుడు ఈ ప్రజల భాష మీకు తెలుసో లేదో అడగాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీరు ఏ కన్నడమో లేకపోతే ఏ ఆంధ్రమో ఇంకేదో సంస్కృతమో మాట్లాడితే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందో లేదో, అసలు మీరు ఏం మాట్లాడతారో, మీకు ఏ భాష వచ్చో అనుకోవాలా లేదా? ఇది మన పరీక్షా పత్రంలో ఉండవు ఇవి. సో కేవలం అటువంటి అంచనా కోసం మాత్రమే ఇంటర్వ్యూ ఉంది. కాబట్టి మీరు దాని గురించి ఏమీ అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇంటర్వ్యూకి 10%, 12% మార్కులను మాత్రమే పెట్టినాము. ఈ 12% మార్కులు మీకు పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులను డామినేట్ చేసేటట్టుగా ఉండవు. ఆ జాగ్రత్త నేను తీసుకుంటాను. మా మీద నమ్మకం ఉంటే మీరు ముందుగా పరీక్షలు ఉత్తీర్ణులు అవ్వండి, ఇంటర్వ్యూకు రండి. మీ ఏ భావ వ్యక్తీకరణకు మీ ఎక్స్ప్రెషన్స్ని బట్టి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మీ వెబ్సైట్లో పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి వాటి గురించి మీరు నిశ్చింతగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇంకా ఇంటర్వ్యూ ఒకటే భయం అనుకుంటే ఎంతమంది ఇంటర్వ్యూ పే చేయడానికి సిద్ధంగా ఉన్నారో చేతులు లేబెట్టండి. ఇంకేదో గ్రూప్ 2 అంటున్నారు మీరు. ఒక్కొక్కరే మాట్లాడండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. ఒకసారి గతంలో జరిగిన చాలా మంది, పాపం ఆయన తప్పు కాదు, అటువంటి వాళ్ళు కొంతమంది అట్లాంటి ప్రచారం చేస్తా ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గతంలో మొత్తం చరిత్ర అట్లుందంటే నేను కూడా ఒప్పుకోను. ఎవరో ఒకరు, ఒక 4, 5 ఒక టీము, ఒక బ్యాచ్, అటువంటి బ్యాచ్ వచ్చింది. గతంలో అనేక కుంభకోణాలు జరిగినాయి, అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి. కానీ ప్రతి ఒక్కరూ అట్లాగే ఉంటారు అని అనుకుంటే చాలా పొరపాటు. పోయిన ప్రభుత్వంలాగా ఇవాళ ప్రభుత్వం లేదు, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులాగా ఈ ముఖ్యమంత్రి లేడు. ఎప్పుడైనా సరే మనం జడ్జి చేసే ముందు, అనుమానం పడే ముందు ఆ వ్యక్తుల మీద నమ్మకం ఉందా లేదా, ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ చరిత్ర ఏమిటి అనేది కూడా మీరు గమనించాలి. మేము ఎప్పుడైనా కుంభకోణాలలో లేకపోతే అవినీతిలో ఇరుక్కునే ఉన్నామా? అసలు మేము ఇంకా పని కూడా మొదలు పెట్టలేదు. మేము ఇంకా పని మొదలుపెట్టాం. ఫస్ట్ నోటిఫికేషన్ కూడా మొన్ననే చేసినాం. మేము ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద జడ్జిమెంట్ ఇచ్చే ముందు, ఒక కమిషన్ మీదైనా, మనిషి మీదైనా, చక్రపాణి మీదైనా, ఆయన మీదైనా, ఫలానా వాడు ఇట్లాంటి వాడు, ఆయన మీద నాకు నమ్మకం లేదు అని చెప్పే ముందు అసలు ఆయన పనితీరు ఎట్లా ఉందో గమనించాలా వద్దా? కొన్ని ఇప్పటి వరకు మేము చేసినటువంటి మొత్తం ట్రాన్స్పరెన్సీ మెజర్స్ కానీ, మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రౌండ్ నుంచి నిర్మించుకుంటూ వస్తున్నాం. ఇవాళ పేపర్లలో చూసినారు, మాకడ రూములే లేకుండా మేము ఒకటే దీనిలో ఉంటే వాటిని కూడా లాక్ చేసుకున్నారు, వాటిలో కూడా వచ్చి కూర్చుంటున్నారు. అయినా సరే విద్యార్థులకు ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలని మేము మా వెబ్సైట్ ఎంతమంది విజిట్ చేశారు మీ లోపల?
మీకు అన్ని దొరుకుతున్నాయా? దానిలో ఏమైనా దొరకకుండా ఉన్నాయా? అన్ని స్పష్టంగా పారదర్శకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఎవడో ఎక్కడ వెనుకటికి ఎవడో తిన్నాడు కాబట్టి ప్రతి ఒక్కడు తింటాడని అనుకోవడం చాలా పొరపాటు. అటువంటిది జరగదు, జరిగేటువంటి అవకాశం లేదు. ఎప్పుడైనా సరే మీకు ఇంటర్వ్యూ చేసే వ్యక్తుల మీద మీకు నమ్మకం ఉండాల్సిన అవసరం లేదు, మీ మీద మాకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంపికైతే 30 ఏళ్ళు మిమ్మల్ని మీకు ఉపాధి కల్పించేటువంటి వ్యవస్థ అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నట్టు. మీ మీద మాకు నమ్మకం లేకపోతే మిమ్మల్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మా మీద కాదు మీకు నమ్మకం ఉండాల్సింది, మా మీద ఖచ్చితంగా మేము ఆ నమ్మకాన్ని కల్పించడానికే ఈ ప్రయత్నం. ఇవాళ ఇక్కడికి రావడానికి కూడా అదే కారణం అని చెప్పాను ఇందాకే. కాబట్టి పలానా ఎల్లయ్య ఉన్నాడా అట్లున్నాడు కాబట్టి మల్లయ్య కూడా ఇట్లానే ఉంటాడని అనుకుంటే చాలా పొరపాటు. అటువంటి అపోహలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వచ్చినటువంటి ప్రతి మెంబర్ కూడా పారదర్శకంగా ఉన్నటువంటి వాళ్ళు. గతంలో జీవితంలో కూడా ఎవ్వరూ కోటీశ్వరులో లేకపోతే లంచాలు తీసుకున్న వాళ్ళు లేకపోతే పట్టుబడినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరూ కనీసం 20-30 ఏళ్ళు ప్రజల ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. పోనీ వీళ్ళు ఎవరైనా మీ మీద కక్ష కట్టుకొని లేదా ఇంకోటి దగ్గర డబ్బులు తీసుకొని మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి 500 మార్కులను 50 మార్కులు చేసే అధికారం లేదు. మీకు ధైర్యం ఉండాలి. ఫస్ట్ నాకు 500 మార్కులు వస్తాయి రిటర్న్ టెస్ట్లో, ఈ 65 మార్కులు 70 మార్కులు నన్ను ఏం చేస్తాయనేటువంటి ధైర్యం ఉండాలి. ఈవెన్ ఇంజనీరింగ్ లాంటి వాళ్ళకైతే 50 మార్కులతో వచ్చేదే ఉంది పోయేదే ఉందని అనుకోగలగాలి. కాబట్టి ఇంటర్వ్యూలలో ఏమో జరుగుతుంది అని ఎదుటి వాళ్ళను అనుమానించడం అంటే ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడం అవుతుంది. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చాలా రాజకీయ నాయకులకి మిగతా వాళ్ళు కూడా చాలా ప్యాషన్ అయిపోయింది. అది మాకు నమ్మకం లేదు. మీకెందుకు నమ్మకం ఉండాలి? మాకు నమ్మకం ఉండాలి మీ మీద. మీ తెలివితేటల మీద మాకు నమ్మకం ఉండాలి, మీ జ్ఞానం మీద మాకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మీరు కలిగించాలి, కానీ మేము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మా పనితీరును బట్టి ఎట్లా పనిచేస్తామనే దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ గురించి బాధపడే వాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నాను, అనుమానించే వాళ్ళు ఎదుటి వాళ్ళని, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో పనికిరారు. ఎదుటి వాళ్ళని అనుమానించుకుంటూ పోతే రేపు ఎవడన్నా అర్జీ పెట్టుకుంటూ కూడా అనుమానించేటువంటి ధోరణికి మీరు అలవాటు పడతారు. కాబట్టి మా మీద నమ్మకం ఉంచి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడకు ఒక 2 ప్రశ్నలు వచ్చాయి. రవికుమార్ పంపించినాడు. ఎంఫార్మసీ, బి ఫార్మసీ, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఈ జాబులు ఎప్పుడు వస్తాయి? మీ అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబులు ఎప్పుడు వస్తాయి, ఎన్ని జాబులు వస్తాయి నాకు కూడా తెలియదు. నేను ఇంతకుముందు ఒక మీటింగ్లో చెప్పాను, మాకు ఇట్లా ఆర్డర్ వస్తే కిచెన్లో ఉండేటువంటి మాస్టర్ని అని చెప్పాను. ఎవరో ఉన్నారు, డిమాండ్ ఉంది, వాళ్ళకి దోశ వేయండి అంటే మేము దోశకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అవన్నీ పెట్టి చెప్తాం. కాబట్టి లైబ్రరీ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో నేను చెప్పలేను. ఫార్మసీ అంటే పారిశ్రామిక అభివృద్ధితో ముడిపడి ఉన్నది, లేదా ప్రభుత్వ ఆసుపత్రులతో ముడిపడి ఉన్నది. కాబట్టి వాటికి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఫార్మసీకి అనేటువంటిది కూడా ప్రైవేట్ రంగంలో ఫార్మా విపరీతంగా విస్తరిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త ఫార్మసీ ఇండస్ట్రీని బాగా అభివృద్ధి చేస్తూ ఉంది. కాబట్టి మీరు వాటి కోసం చూడాల్సి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ కూడా ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. నేను కూడా మీలాగే ఇక్కడే చదువుకున్నవాడిని, కానీ నేను ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు. అయినప్పటికీ నేను ఉస్మాన్ యూనివర్సిటీలోనే 4 సంవత్సరాలు చదువుకున్నాను. తర్వాత పిహెచ్డీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలోనే చేశాను. ఉద్యోగం అంటే చదువుకున్న ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తుంది అనేది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి, నిరుద్యోగులు అపరిమితంగా ఉంటారు. ఎక్కడైనా సరే, అమెరికాలో కూడా వాళ్ళు అదే పరిస్థితి ఉన్నారు. ఈ అపరిమితంగా ఉన్న నిరుద్యోగుల నుంచి పరిమితంగా ఉన్న ఉద్యోగులకి టాలెంట్ సెర్చ్ చేసి అర్హులైనటువంటి వాళ్ళని ఎంపిక చేయడం మాత్రమే మేము చేసే పని. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, మార్కెట్ విపరీతంగా విస్తరిస్తూ ఉంది, మిగతా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ డయాస్ మీద దాదాపు 10 మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుందని అడగలేదు. వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి వాళ్ళు ఏదో ఒక కంపెనీలో ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయినారు. కాబట్టి ఇవి ఎప్పుడు వస్తాయి, ఈ ఉద్యోగాలు ఖచ్చితంగా రావాలి అంటే నేను దాంతో ఏకీభవించాను.
విద్యార్థి టాలెంట్ అనేది ఆబ్జెక్టివ్ లో తెలుస్తుంది. ఇంటర్వ్యూ ఎందుకు? ఇంటర్వ్యూ వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూకి వెయిటేజ్ మస్ట్ గా ఉంటుంది. 10% ఇందాక చెప్పాను నేను. సుప్రీంకోర్టు యూపీఎస్సీ 20%, 18% దాకా అలో చేస్తుంది. అయినా సరే మేము 10% to 12%కే పరిమితం చేసినాం. ఎప్పుడు కూడా టిక్కులలో, ఐఎమ్ వెరీ సారీ, టిక్కులలో టాలెంట్ తెలియదు. టిక్కులలో టిక్కు పెట్టే టాలెంట్ తెలుస్తుంది. కానీ ఇందాక సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పారు, మీ అవగాహన తక్కువ తెలుస్తుంది. మీకు ఆ బిట్టు గుర్తుంటే చాలు. అంతేనా కదా? కాదు అంటున్నారా? అంతే అంటున్నా? అవును అంటున్నారు? అవును, వెరీ గుడ్. టిక్కులలో కేవలం టిక్కు పెట్టే టాలెంట్ తెలుస్తుంది. డిస్క్రిప్టివ్, నిజానికి గ్రూప్ 2కి డిస్క్రిప్టివ్ పెట్టమని యూపీఎస్సీ చెప్పింది. ఎందుకు చెప్పింది అని అంటే, గ్రూప్ 2లో సెలెక్ట్ అయినటువంటి రెవెన్యూ ఉద్యోగి ఒక 20 సంవత్సరాల్లో క్రమంగా పైకి పోయి ఐఏఎస్ కన్ఫర్మేషన్కి వస్తున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. ఇవాళ మా సెక్రటరీ పార్వతీ సుబ్రహ్మణ్యం గారు గ్రూప్ 2 నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వారు 10 సంవత్సరాల కింద ఐఏఎస్ ఆఫీసర్, ఇవాళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. వారు డిస్క్రిప్టివ్ లేకపోవడం వల్ల మిమ్మల్ని ఒక తహసీల్దార్గా వేస్తారు ఇమ్మీడియట్ గా. ఇంగ్లీష్ విషయంలో, డిస్క్రిప్టివ్ విషయంలో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక తహసీల్దార్గా ఉండి మీ దగ్గర పనిచేసే ఒక క్లర్క్కి వచ్చిన ఇంగ్లీష్ రాకపోతే అవమానం క్లర్క్ కా, తహసీల్దార్ కా? రేపు కలెక్టర్ వచ్చి, కలెక్టర్ ఇంగ్లీష్ లో అడిగితే ప్రశ్న ఆన్సర్ చేయలేకపోతే కలెక్టర్ అవమానమా, తహసీల్దార్ అవమానం? కాబట్టి కనీసం మాట్లాడగలిగేటువంటి స్థాయిలో మిగతా భాషలు తెలవాలి. రేపు మీ ప్రాంతంలో కరువు, వరదలు వస్తే ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి ఫోన్ చేసి రిపోర్ట్ పంపమనేది తహసీల్దార్కే. ఆ తహసీల్దార్కి రాయడం రాదు, టిక్కులు పెట్టడం వచ్చు. ఏం చేయమంటారు చెప్పండి? అంటే ఎవరైనా రాస్తే టిక్కు పెట్టిస్తాడు ఆయన, అంతే. కాబట్టి మిత్రులారా, ఆబ్జెక్టివ్ లో ఉండదు టాలెంట్ అనేది, డిస్క్రిప్టివే. మీకు నిజానికి ఇందాక వారు చెప్పినారు, చరిత్ర మీద అవగాహన కలిగించుకోవాలి. ఆ అవగాహన కలిగించుకుంటే సరిపోదు, అవగాహనను ఎక్స్ప్రెస్ చేయగలిగే క్యాపబిలిటీస్ కూడా ఉండాలి. మీకున్న అవగాహనని చెప్పగలగాలి. మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో కూడా మీరు అర్థం చేసుకోగలిగిన దాన్ని చెప్పగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. మీరు ఏది, సపోజ్ మీ ఇంట్లో ఏం కూర వండాలన్నారు అనుకోండి, 4 బిట్లు చెప్పు నేను టిక్కు పెడతా అంటే కష్టం. చెప్పాలి మీరు, ఇది కావాలి, ఇగో ఇది దీనికి అవసరం. కాబట్టి అటువంటి ఆలోచన పెట్టుకోకండి. బహుశా ఇంకో 2 ఏళ్ల తర్వాత గ్రూప్ 2 అనేది ఉండకపోవచ్చు. ప్రభుత్వం సీరియస్ గా సివిల్ సర్వీసెస్ లాగానే, యూపీఎస్సీ లాగానే మొత్తం తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ చేయాలి, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేయాలి. సంవత్సరానికి క్యాలెండర్ పెట్టి ఒకటే ఉద్యోగం, ఒకటే ప్రకటన ఇవ్వాలి. ఆ ప్రకటనలో వచ్చినటువంటి మార్కుల ప్రకారం కలెక్టర్ ఎవరు, డిప్యూటీ కలెక్టర్ ఎవరు, ఎంఆర్ఓ ఎవరు, ఎంపీడీఓ ఎవరు, దాని ద్వారానే సెలెక్ట్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. దాదాపుగా ఒక 16 రాష్ట్రాలలో ఇటువంటి పద్ధతి ఇప్పటికీ అమలు అవుతున్నది. మీరు టిక్కులు పెట్టిపోతే ఏమవుతుంది అని అంటే మీకు కన్ఫర్మేషన్ లేట్ అవుతుంది. ఎందుకంటే మీ సెలెక్షన్ పద్ధతి వేరుగా ఉంది, ఇంటర్వ్యూ లేకపోతే వేరుగా ఉంటుంది. కాబట్టి ఒక పోటీ ప్రపంచంలో మనం కూడా మిగతా వాటితోటి సమానంగా పోవాలంటే ఖచ్చితంగా ఇవి ఉంటాయి. వీటికి భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఇకపోతే గ్రూప్ 2 పేపర్ 2 సిలబస్ చెప్పండి సార్. సిలబస్ నేను చెప్పడానికి రాలేదు, ఇందాకే చెప్పాను నేను. 31వ తారీఖు నాడు ఈ సిలబస్ ఏమిటో మీకు 30వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది. సాక్షి వాళ్ళు కూడా వాటిని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో వాళ్ళ పత్రికల్లో వేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ సిలబస్ చెప్పడం అంటే సాధ్యమయ్యేటువంటి పని. ఇకపోతే పాత నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ గురించి అడిగినారు. పాత నోటిఫికేషన్ అనేది అది ఆగిపోవడానికి గ్రూప్ 1కి సంబంధించి అని అనుకుంటున్నా ఈ ప్రశ్న. ఇది గ్రూప్ 1 2012లో తెలంగాణ 12లో వచ్చిందా? 2012లో వచ్చింది. 2012లో వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో కొన్ని తప్పులు వచ్చినాయి. ఆ తప్పులు వచ్చినాయని తెలిసి
ట్రిబ్యునల్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ మెయిన్స్ నిర్వహించినారు. ఆ మెయిన్స్ చెల్లదని తప్పులను తొలగించి మళ్ళీ ఫ్రెష్గా లిస్ట్ చేయమన్నారు. ఇదంతా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారం. తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ దీంతో సంబంధం లేదు. ఆ సమస్య వచ్చింది కాబట్టి ఇవాళ మనకు గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఎక్కువగా ఉద్యోగాలు రాలేదు. జేఎల్ డిఎల్ గురించి చెప్పండి. మరియు జేఎల్ ఎన్ని ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి, ఇందాక చెప్పాను. జేఎల్ డిఎల్ అనేటువంటి నిజానికి తెలియాలి మీకు. మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో తర్వాత మీలాంటి వాళ్ళందరూ కలిసినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పినారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు అని అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్లో ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా టైపిస్టులు, క్లర్క్లు ఉన్నారు. ఆ తర్వాత జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఉన్నారు. వాళ్ళ రెగ్యులరైజేషన్ కంప్లీట్ అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుంది. వాళ్ళ రెగ్యులరైజేషన్ ఏ రకంగా చేయాలి, ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే గతంలో చాలా కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి దాని మీద. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఒక చట్టం, ఒక నిషేధం పెట్టింది. వీటన్నిటిని చూసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను, ప్రభుత్వం మాకు రిటర్న్ ఇండెంట్ ఇస్తే తప్ప ఇవో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, వీటికి ఆర్థిక అనుమతి ఉంది, ఇవో ఈ రిజర్వేషన్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పి మాకు ఇస్తే తప్ప మాకు ఎన్ని ఉన్నాయో తెలియదు, మేము ఉద్యోగాలు నింపేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి అది మాకు సంబంధించినటువంటి ప్రశ్న కాదు. ప్రశ్న పత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలకు ఏవైనా తప్పులుంటే వాటికి ఏ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని పేపర్ కరెక్షన్ చేస్తారు. మేము ఈసారి నుంచి ప్రశ్నాపత్రాలు ఎవరైతే రూపొందిస్తారో వాళ్ళ ద్వారానే ప్రామాణికత ఏమిటి, వాళ్ళ ప్రశ్నను ఎక్కడి నుంచి ఇప్పటి వరకు లేదు. ఇది ఎక్కడ యూపీఎస్సీలో ఈ మధ్యన పెట్టినారు. మేము సోర్స్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాం ప్రశ్నాపత్రాలు రూపొందించేటువంటి వాళ్ళని. సో వాళ్ళు ఒక ప్రామాణికతతోటే వాళ్ళు మాకు ఇస్తారు. ఈ ఇచ్చిన తర్వాత మేము కొత్త సిస్టమ్ కూడా మేము ఎంసెట్ లాగా చేయాలని అనుకుంటున్నాం. ఈసారి ఇంజనీర్ పోస్టులలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ప్రామాణికతతో తయారు చేసినటువంటి కీని మీ పరీక్ష అయిన మరుసటి రోజే మేము వెబ్సైట్లో పెడతాం. వెబ్సైట్లో పెట్టి దాన్ని పబ్లిక్ డిబేట్లో పెడతాం ఒక 2 రోజులు. మీరు ఎవరైనా సరే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, ఇది ఈ ప్రశ్న తప్పు, ఇంకో ప్రశ్న అని కూడా చెప్పొచ్చు, లేదా ఇంకో సమాధానం అని కూడా చెప్పొచ్చు. ఈ 2 రోజుల తర్వాత సవరించినటువంటి ఫైనల్ కీని మళ్ళీ వెబ్సైట్లో పెడతాం. దాని ఆధారంగా చేసుకొని మేము కట్ ఆఫ్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకం కూడా యూపీఎస్సీ కూడా ఇదే పద్ధతిని పాటిస్తుంది. కాబట్టి ఇంతకు ముందులాగా తప్పుడు ఆన్సర్లు, తప్పుడు క్వశ్చన్లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ ప్రామాణికత ఇందాక కూడా సుబ్బారెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పారు, ప్రామాణికత మీద సమస్య వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సాధారణంగా నాకు ఇప్పుడు నారాయణ రెడ్డి గారు మీరు అడుగుతుంటే నాకు అర్థమవుతా ఉంది. సాధారణంగా ఇటువంటి సమస్య ఎప్పుడవుతుందంటే ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఈ ప్రశ్న, ఈ పుస్తకం ఎవరు రాశారు, ఈ శాసనం ఎవరు పెట్టారు, లేకపోతే ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇట్లాంటి దగ్గర ఫ్యాక్చువల్ ఎర్రర్స్ వస్తాయి. క్వశ్చన్స్లో మేము ఈసారి అట్లాంటి కేవలం మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అని అంటారు, వీటిని మీకు గుర్తుండాలి ఆ డేట్. సో అటువంటి వాటిని తగ్గించి అవగాహనను పరీక్షించేటువంటి పద్ధతిలో చేయడం వల్ల ఈ తప్పుల్ని మనం కొంత సవరించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాం. కాబట్టి ఏదైతే క్వశ్చన్ పేపర్ సెట్ చేసినటువంటి వ్యక్తి ప్రామాణిక గ్రంథం అని అంటాడో దాన్ని ఒక వైడ్ డిస్కషన్లో ప్రామాణికత నిర్ధారించిన తర్వాత మాత్రమే మేము దాని ప్రకారం మార్కులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది ముందుగానే చెప్తాం దీన్ని ఏ రకంగా మార్కులు ఇస్తాం అనే దాన్ని కూడా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇంకొక ఆయన కూడా రాశాడు, ప్రామాణిక పుస్తకాలు అవి, మేము ఏ పుస్తకాలు చదివాను. నేను మళ్ళా చెప్పాలనుకున్నాను మీకు, ఎక్కడైనా సరే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా పుస్తకాలు చదివి మీకున్న పరిజ్ఞానాన్ని పరీక్షించే రైట్ మాత్రమే మాకుంటుంది. అంతేగాని ఫలానా పుస్తకం చదవమని మేము చెప్పాం, ఫలానాది ప్రామాణికం అని కూడా మేము చెప్పాం. ఎందుకంటే మేమంత విజ్ఞానవంతులం కాకపోవచ్చు. దాని ఏ విషయాన్నైతే చరిత్ర ఉంది, చరిత్రకారులు చెప్తారు, చరిత్రకారులు రాస్తారు. ఇవాళ చరిత్రకారులు రాసే కాలం కూడా పోయింది. ఇవాళ పత్రికలు రాస్తున్నాయి చరిత్ర, పత్రికల పుస్తకాలు వేస్తున్నాయి, పత్రికల క్వశ్చన్ బ్యాంక్ ఇస్తున్నాయి.
ప్రతిరోజు మీకు పత్రికల్లో వస్తుంది. బహుశా సాక్షి కూడా రేపు మీ తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అటువంటి ప్రచురణలు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది నాలెడ్జ్ అనేది. ఎప్పుడైనా ఏ క్వశ్చన్ పేపర్ సెంటర్ కూడా క్వశ్చన్ని కనిపెట్టలేడు. ఎవరైనా కనిపెడతారు ఆ క్వశ్చన్ని? విజ్ఞానాన్ని కనిపెట్టి ఆ విజ్ఞానంతో మిమ్మల్ని పరీక్షించే ఉద్దేశం మాకు లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాలెడ్జ్ మీద మీకు ఏ మేరకు అవగాహన ఉంది మాత్రమే మేము తెలుసుకుంటాం. కాబట్టి ఈ ప్రామాణికత అనేటువంటిది కూడా అది మీరు అదే లేదా సివిల్ సొసైటీ లేదా మిగతా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నిర్ణయించుకోవాల్సిందే. మాకు ప్రామాణికతను అంచనా వేసుకోవడానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి. అదే పద్ధతిలో మేము చేస్తాం తప్ప ఏ పుస్తకాలు చదవాలి, ప్రామాణిక గ్రంథాలు ఏమిటి అంటే ఇందాకే చెప్పారు నారాయణ రెడ్డి గారు, చరిత్ర అంతా వక్రీకరణ. చాళుక్యుల నుంచి, శాతవాహనుల నుంచి, విష్ణుకుండిల నుంచి ప్రతి చోట తెలంగాణను అసలు తెలంగాణ లేదు అనే చెప్పింది చరిత్ర. మరి వాళ్ళ ఆంధ్ర చరిత్రనే ప్రామాణికమని మనం అనుకుంటామా? అనుకునే అవకాశాలు. చరిత్రను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చరిత్రను క్రియేట్ చేయలేము మనం. కాబట్టి చరిత్ర ఆవిష్కరణ ఆల్రెడీ జరిగింది, చాలా మంది చేస్తున్నారు. ఇవాళ చాలా మంది అడుగుతుంటారు, సాక్షిమిత్రులు కూడా గమనించాలా, మేము ఈ చరిత్ర మార్చాలి, సిలబస్ మార్చాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాలా మంది ఇటువంటి సవాల్ వేసినారు. అసలు తెలంగాణకు చరిత్ర లేదు కదా, మీరు చరిత్ర ఎట్లా పెడతారు? ప్రపంచంలో ఏ జాతికైనా సరే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను ఆవిష్కరించుకునే క్రమంలోనే మేము తెలంగాణ చరిత్రను పెట్టినాము. మీరు నమ్మండి, ఇప్పటికి దాదాపు 40 పుస్తకాలు తెలంగాణ చరిత్ర మీద వచ్చినాయి. అయితే దానిలో డెప్త్ ఏ మేరకు ఉంది, అవి ఏ మేరకు ప్రామాణికమైంది అనేది కొంతకాలంలో తెలుస్తుంది. అంతకంటే మంచి పుస్తకాలు కూడా రావచ్చు, లేదా పాత పుస్తకాల్లోనే మంచి విషయాలు ఉండొచ్చు. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేనటువంటి ప్రశ్నలను మేము ఇస్తాం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి వాటిని ఇస్తాం. కాబట్టి మేము వేరే రకంగా ఇది ప్రామాణికమని మేము సిఫార్సు చేసే పుస్తకం అంటే ఏమీ ఉండదు. వయస్సు సడలింపుకు ధన్యవాదాలు. నోటిఫికేషన్ ఎప్పటి వరకు రావచ్చు? మెటీరియల్ స్టాండర్డ్ వేటి ప్రిపేర్ కావాలి. అరవింద్, వయస్సు తగ్గించినందుకు, పెంచినందుకు మీరు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పండి. నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నోటిఫికేషన్ అంటే ఏ నోటిఫికేషన్? టిక్కుల నోటిఫికేషనా, రీకన్స్ట్రక్షన్ నోటిఫికేషన్? టిక్కుల నోటిఫికేషన్ అయితే త్వరలోనే వస్తుంది. మీ వాళ్ళే చాలా మంది వచ్చి మాకు రిప్రజెంట్ చేసినారు. మేము కొత్త సిలబస్ కాబట్టి సిలబస్ విడుదలైన తర్వాత కొంత టైం ఇవ్వమని ప్రభుత్వం కూడా మాకు అట్లాగే సూచన చేసింది. సిలబస్ ఈ నెలాఖరికి వస్తుంది అని అంటే 2 నెలల లోపు ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రావచ్చు. గ్రూప్ 2కి సంబంధించినంత వరకు 400 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే 4 లక్షల మంది ఉన్నాయని చెప్తున్నారు. ప్రకాష్ లాంటి వాళ్ళు 4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని. మరి 4 లక్షల నిరుద్యోగులు 400 ఉద్యోగాలకు పోటీ పడాలంటే మీరు కూడా బాగా కష్టపడాలి. ఇంకా కొన్ని మిగిలిన శాఖల్లో ఉద్యోగాలను కూడా తొందరగా ఇవ్వండి అని మేము ప్రభుత్వానికి ఇన్ఫార్మల్గా చెప్పినాం. మిగతా ఉద్యోగాలు కనుక వాళ్ళు అంచనా వేసి ఇంకా కొన్ని యాడ్ అవుతే అన్ని కలిపి ఒకటేసారి అక్టోబర్ చివరికల్లా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా మీరు నోటిఫికేషన్ తర్వాత కూడా మళ్ళీ ఒక 40 రోజుల టైం ఉంటుంది, 40 రోజులు 30 రోజుల టైం ఉంటుంది. కాబట్టి మీకు మొత్తంగా మీరు నిరుద్యోగులు ఉద్యోగులు నాకు అర్థం కావట్లే. ఉద్యోగం ఇస్తానంటే 3 నెలల తర్వాత ఏమైనా ఎక్కడ చూడలేదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఇప్పటికే చెప్తున్నాను, ఇంకో 2 నెలల తర్వాత ఇస్తానంటే కాదు సార్, ఇంకో 3 నెలల తర్వాత. ఇదెక్కడ మీరు నష్టపోతారు. ఒకటి. రెండవది, చాలా మంది అటువంటి ఫార్స్ డిమాండ్ చేస్తున్నారు. మాకు 3 నెలలు 6 నెలలు టైం ఇవ్వండి అని. మిగతా పిల్లలను చూసి నేర్చుకోండి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలలో వాడికి తెలియకుండానే డోర్ కొట్టేసి లోపలికి పోయి సెలెక్ట్ చేసుకుంటున్నారు క్యాంపస్ సెలెక్షన్స్లో. వాడిని క్యాంపస్ సెలెక్షన్లో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం ఇస్తాడు. లేదు నాకు 3 నెలల తర్వాత పరీక్ష పెట్టి అంటున్నాడా? ఇప్పటికే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు. ఇప్పటికే 2 నెలల నుంచి చదువుకుంటున్నారు, 3 ఏళ్ళ నుంచి చదువుకుంటున్నారు. ఇంకా 3 నెలలు అంటే ఓకే, మీ మాట ప్రకారం ఈ రోజు నుంచి 4 నెలల తర్వాత పరీక్ష పెడతాం. కానీ మీకు మీరే ఆ ఒక్కనకే 3 నెలలు కావాలంటే మీకు మీరే డిలే చేసుకుంటే మీలో మీరే నష్టపోతారు. ఎవరైనా పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటే ఇదే ఆన్సర్ చెప్పండి. చేత కాకపోతే పక్కన ఉండండి, మేము చదువుకుంటామని చెప్పండి. మీరు చెప్పండి. 6 నెలల టైం ఎక్కడ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు.
6 నెలలు ప్రపంచంలో ఎక్కడ టైం ఇవ్వరు. 6 నెలల్లో మీ నాలెడ్జ్ అవుట్డేట్ అయిపోతుంది. మీ నాలెడ్జ్ అవుట్డేట్ అయిపోతుంది 6 నెలల్లో. కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా మీ పేపర్లో. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అంటే ఇప్పుడే. మీరు నేను 3 ఏళ్ళ నుంచి కరెంట్ అఫైర్స్ చదువుతున్నా అంటాడు ఆయన నా దగ్గరికి వచ్చి. అరే 3 ఏళ్ళ నుంచి కరెంట్ అఫైర్స్ ఎట్లా చదువుతున్నాయి? కరెంట్ అఫైర్స్ పరీక్ష పెట్టేది ఇప్పుడు కదా. కాబట్టి మిత్రులారా, మనకు లేని అవకాశం వచ్చింది. వాళ్ళ 300-400 ఉద్యోగాలు వచ్చినాయి. వాటిని ఎంత తొందర నింపుకుంటే అంతమంది 300 ఇళ్లలో దీపాలు వెలుగుతాయి కదా కదా. ఇకపోతే ఇంకొక మిత్రుడు సిలబస్ గురించి మళ్ళీ అడిగినారు. ఈయన స్టూడెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ నుంచి. మీ స్టూడెంట్ ఆఫ్ అగ్రికల్చర్స్ కి ఇవాళ మాకు 2 అవకాశాలు వచ్చినాయి. అదే మీ క్వశ్చన్స్ అన్నిటికీ పేపర్ ద్వారా సమాధానం ఇద్దామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు 1-2 క్వశ్చన్స్ మాత్రం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మాకు ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి. మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సిలబస్ అంతా మేము తయారు చేసింది గంట చక్రపానో లేకపోతే బిడ్డలో ఇంకోరో తయారు చేయాలి. మీకు ఎవరైతే పాఠాలు చెప్పినారో అటువంటి 30 మంది ప్రొఫెసర్లను తీసుకున్నాము. అన్ని రకాల పాఠాలు చెప్పిన వాళ్ళు, మీకు ఉద్యోగ పాఠాలు వాళ్ళే చెప్పినారు, ఉద్యోగ పాఠాలు కూడా వాళ్ళే చెప్పినారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఒక కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. హరగోపాల్ మొత్తం సిలబస్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. వీళ్ళందరూ మీ మీ యూనివర్సిటీల సిలబస్ చూసే సిలబస్ తయారు చేసినారు. కాబట్టి సిలబస్ లో ఎటువంటి సమస్య ఉండదు. అగ్రికల్చర్ ఏఈఓ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే వారం అంటే సెప్టెంబర్ 1st వీక్ లో 2nd వీక్ లో వస్తుంది. మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. మీ అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపాల్ డీన్ మా ఆఫీస్లో ఉన్నారు. వాళ్ళు అగ్రికల్చర్ సిలబస్, హార్టికల్చర్ సిలబస్ ను ప్రిపేర్ చేసి మీకు రాజేంద్ర నగర్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం అయితే పాఠాలు చెప్తారో అదే సిలబస్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా మీరు ఆన్సర్ కి ఆల్రెడీ చెప్పినాను. నోముల ఉపేందర్ ఇంకొక ప్రశ్న, గ్రూప్ 2 గ్రూప్ 1కి చాలా టైం పడుతుంది. గ్రూప్ 2కి వెళ్ళాం, వెరీ గుడ్. గ్రూప్ 2కి కొంత టైం పడుతుంది, గ్రూప్ 1కి కొంత టైం పడుతుంది. మళ్ళీ నోముల ఉపేందరే, తెలంగాణ ఉద్యమంలో టాపిక్లో సెక్షన్ 3కి 50 మార్కులు విభజించారు కదా, ఖచ్చితంగా మార్కుల ప్రకారం క్వశ్చన్ ఇస్తారా? మేము ఏదైతే మీకు ఇవన్నీ తమ సందేహాలు ఉంటాయి కాబట్టి మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చూడండి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంది. ఏపీపీఎస్ దానిలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంది. మేము తెలంగాణ చరిత్ర తయారు చేసినాం. దానికి రూల్ ఏమిటంటే ఒక రాష్ట్రంలో ఉద్యోగం చేయాలనుకునేటువంటి వ్యక్తికి ఆ రాష్ట్ర చరిత్ర పట్ల, జాగ్రఫీ పట్ల, ఆ రాష్ట్ర విధానాల పట్ల అవగాహన ఉండాలి. కాబట్టి ఆ పద్ధతిలో మేము పెట్టినాం. వాళ్ళు విభజించలేదు, దీనికింత 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 అని విభజించలేదు. మేము 50 మార్కులు అని పెట్టి 50 మార్కులలో ఏమడుగుతామో కూడా అక్కడ చెప్పినాం. ఇదే కాకుండా మేము డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇస్తాం. ఏ పాయింట్స్ ఏ టాపిక్స్ లోంచి వస్తాయనేది కూడా ఇస్తాం. కాబట్టి సిలబస్ గురించి మీరు పెద్దగా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. పుస్తకాల తప్పుల గురించి లేదా మిగతా చరిత్రకు సంబంధించిన వాటి గురించి ప్రకాష్ గారు చెప్తారు. నెక్స్ట్ స్పీకర్ నేను మళ్ళీ వెళ్ళిపోవాలి, మాకు వేరే మీటింగ్ ఉంది అక్కడ. మైనారిటీ రిజర్వేషన్స్ ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చినా మైనారిటీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే అమల్లో ఉందో దాని ప్రకారమే మైనారిటీ రిజర్వేషన్స్ అనేటువంటి ఉంటాయి. గ్రూప్ 2లో పేపర్ 4 చేర్చడం సంతోషకరం. తెలంగాణ చరిత్ర కన్నా తెలంగాణ జాగ్రఫీ చేరితే మంచిది. తెలంగాణ జాగ్రఫీ కూడా 50 మార్కులతోటి గ్రూప్ 2లో ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ 1లో కూడా ఉంటుంది. జాగ్రఫీ చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా చదవండి. జాగ్రఫీలో ఇంకా చాలా విషయాలు మనకు మ్యాప్, విస్తీర్ణం, వైశాల్యం, ఖనిజాలు ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఫన్నీ క్వశ్చన్. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీర్కి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఏమైనా నోటిఫై చేస్తుందా అంటే, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చదివి నువ్వు ఇక్కడ ఎందుకున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆకాశంలో ఉండాలి ఏరోనాటికల్ ఇంజనీర్ చదివితే, చిక్కడపల్లి లైబ్రరీలో కాదు. కాంపిటేటివ్ దీనిలో మీరు మార్కెట్లో కాంపిటీషన్లో పడాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో తెలంగాణలో ఉద్యోగం, తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం లేదు. మేము తెలంగాణలో రిక్రూట్ చేయడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది మళ్ళీ చెప్పారు ఇంటర్వ్యూలో రాజకీయ ప్రభావం. ఇది కేసీఆర్ గారు చెప్పారు, మా మీద రాజకీయ ప్రభావం ఉండదని నేను పదే చెప్పాను. నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను.
రాజకీయ ప్రభావం మాకుండదు. రాజకీయ నాయకులు చెప్తే వినే రకం మేము కాదు. ఓకే, చెప్పే రాజకీయ నాయకులు కూడా లేరు. ఇంటర్వ్యూలో మార్కులు శాతాన్ని తగ్గించాం. ఎందుకంటే వాళ్ళు 18% పెడితే మేము 8 నుంచి 12% పెట్టినాం. మార్కులు తగ్గవు. నేను ఇప్పుడే చెప్పాను, ఇంటర్వ్యూలో మిమ్మల్ని గొట్టు ప్రశ్నలు ఏమి అడగరు, మీ పర్సనాలిటీ మీద ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి దాని గురించి మీరు ఎంత తక్కువ అంటే మీ గురించి తక్కువ తెలుసుకోవాలనే ఉద్దేశం కనబడతా ఉంది. ఇక్కడ మీ గురించి సమగ్రంగా తెలుసుకున్నాకనే ఉద్యోగం ఇస్తారు ఎవరైనా. నోటిఫికేషన్ అక్టోబర్లో వచ్చి ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటే టైం సరిపోదు. కొన్ని నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తాం, డిసెంబర్లో ఎగ్జామ్ పెడతాం. ఏదో ఒకటి డిసెంబర్లో మాత్రం ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. ఇది నోటిఫికేషన్ అనుకోండి. అక్టోబర్లో గ్రూప్ 2 వస్తే నోటిఫికేషన్ ఇస్తే డిసెంబర్లో మీరు కండక్ట్ చేస్తారని అంటున్నారు. ఇది మళ్ళీ అదే. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉద్యోగాలకు ప్రిపరేషన్ టైం ఉండదు. చాలా విచిత్రమైన ట్రెండ్ కోచింగ్ సెంటర్లు తీసుకొచ్చినాయి. ఇవి మాకు తెలుసు. 3 నెలల టైం ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు కనీసం 30 బ్యాచ్లు నడిపించుకోవాలి. 30 బ్యాచ్లు నడిపించుకొని ఒక్కొక్క బ్యాచ్లో 8,000 మందిని పెట్టుకోవాలి. అంటే ఒక 3 లక్షల మందిని వాళ్ళు తయారు చేయాలి. 3 లక్షల మందికి ఒక్కొక్కరికి 26,000, 70,000, 50,000 వసూలు చేయాలి. దయచేసి ఇవన్నీ మర్చిపోండి. రేపు మేము సడన్ గా ఉద్యోగులకు మాకు 500 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కావాలంటే జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే రైట్ కూడా మేము తీసుకున్నాం. ఇప్పుడు అట్లా ప్రిపేర్ అయ్యండి. మాకు హక్కు ఉంది. రాజ్యాంగం ప్రకారమే ఎటువంటి పద్ధతి అనేది మేము డిసైడ్ చేసుకోవాలి, మీరు కాదు డిసైడ్ చేయాల్సింది. అరే మీకు ఉద్యోగం ఇస్తున్నా, ₹1,00,000 జీతం ఇస్తా అంటే నాకు 3 నెలల టైం ఏంటంటే అని అర్థం అవసరం లేదు. దాని గురించి మీరు ఆలోచించకండి. తెలంగాణ చరిత్ర వర్గీకరణ జరిగింది. ఇప్పుడు సక్రమం చేయడానికే ప్రకాష్, సుందరెడ్డి, నారాయణ రెడ్డి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. JLDL అయిపోయింది. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. నేను స్పీడ్ జస్ట్ మీకు చేయడం కోసం వచ్చాను. వికలాంగులకు ఎటువంటి అవకాశం, దయచేసి ఒకసారి మా వెబ్సైట్లో చూడండి. వికలాంగులకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జీవో ఏదైతే ఉందో దాని ప్రకారం పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు చేస్తాం. మేము ప్రతి పోస్ట్కి ఒక చార్ట్ ఇస్తున్నాం కొత్తగా. ఏ పోస్ట్ ఎవరికి వస్తుందో కూడా దానిలో రాస్తున్నాం. ఏ పోస్ట్ ఎవరికి వస్తుందో కూడా రాస్తున్నాం. వెబ్సైట్లో కూడా మళ్ళీ అదే పెడతాం. దాన్ని టాలీ చేసుకోవచ్చు మీరు. దాని గురించి మీరు ఏమి రిజర్వేషన్ల గురించి ప్రశ్న అడగకండి. అది వికలాంగులైనా, మహిళలైనా, లేకపోతే ఇంకొకటైనా 100% రిజర్వేషన్లని పాటించడానికే మేము నిర్ణయించుకున్నాం. గ్రూప్ 2 ఎగ్జామ్స్లో 2, 3 డిప్లొమా చేసిన వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 1కి అర్హులు కారని నేను అనుకుంటున్నాను. తెలంగాణ సాయుధ పోరాటం ఒక పేపర్ పెట్టారు కదా సార్. ఏ బుక్స్ చదవాలో తెలియడం లేదు. బుక్స్ గురించి ప్రకాష్ గారు చెప్తారు. ఏ బుక్స్ చదవాలి? సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం రెండింటికి సంబంధించి. గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణ మాండలికంలో సమాధానాలు అనేటువంటి ఉండకపోవచ్చని నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ మాండలికంలో వచ్చినా రాసేటట్టుగా సిద్ధంగా మనం కూడా చెప్తాం. మీకు అందరూ తెలంగాణ మాండలికం వస్తే బెటర్ అని కూడా నేను కోరుకుంటున్నాను. మేమందరం నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులం. జాబ్ కోసం కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. లేటెస్ట్గా అందరూ కోచింగ్కి వెళ్తున్నారు. కోచింగ్కి వెళ్లకుండా కేవలం బుక్స్ ద్వారా ఇవాళ సాక్షి చేసిన ఈ ప్రయత్నం నిజానికి ఇవాళ మీ అందరినీ కలవడం కోసం ఇక్కడ పెట్టమని అడిగినారు. సాక్షి కేవలం ఇక్కడే పెట్టట్లేదు, ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో కూడా పెడతామని అన్నారు. నేను చెప్పాను తాలూకాలో ఎవరు లేరు, పిల్లలు అందరూ త్యాగరాయ గానసభల్లో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ముందు ఇక్కడ పెట్టండి, తాలూకాలో లేరు, జిల్లా కేంద్రాల్లో పెట్టమని. నేను నా లక్ష్యం కూడా అదే. ఇక్కడ మీరు రాశారు మేమందరం మనందరం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి నిరుపేదలకు, గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగానే మా విధానాలు ఉంటాయి. మేమే డిస్కరేజ్ చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే కొన్ని విద్యార్థి సంఘాలు కోచింగ్ సెంటర్లలోకి అనుకూలమైనటువంటి ధర్నాలు చేస్తూ ఉన్నాయి. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏఈ పోస్టులకు డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే ఇంజనీరింగ్ వారికి కాకుండా కూడా అనుమతి ఇవ్వడం వల్ల వారితో పోటీ పడలేం కదా. వారితో పోటీ పడలేం అనేది అబద్ధం. డిప్లొమా స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు బాగా చదివితే వాళ్ళే, ఎందుకంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన తర్వాత ఎవరేం చదువుతున్నారో తెలియదు. పాలిటెక్నిక్ ఇవన్నీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో బాగున్నాయి. డిప్లొమా వాళ్ళతో డిగ్రీ వాళ్ళు పోటీ పడతారో లేదో నాకు అనుమానం, కానీ డిప్లొమా వాళ్ళు ఖచ్చితంగా బాగా రాస్తారు. కాబట్టి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎప్పుడైనా సరే మినిమం క్వాలిఫికేషన్ అడుగుతాం, కానీ అప్పర్ ఏజ్ లిమిట్ అడుగుతాం, మినిమం క్వాలిఫికేషన్ అడుగుతాం. మీతో ఎవరు పోటీ పడ్డా కూడా మీరు నెగ్గే పరిస్థితులలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉత్తరం రాసినాడు, నమస్కరించి రాయనది మీరు క్వశ్చన్ భావిస్తాను.
టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చే ఉద్యోగాలకు ఒక క్యాలెండర్ ఇవ్వాలని అడిగారు. మధు క్యాలెండర్ ఇవ్వడం అనేటువంటిది మాకు వచ్చినటువంటి ఇండెంట్స్కి క్యాలెండర్ ఇస్తాం, కానీ ఫలానా నెక్స్ట్ ఇయర్ ఫలానా డిఎస్పీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం మాకు మొన్న ఆగస్టు 27వ తారీఖు నాడు, జూలై 27 నాడు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఒక జీవో ఇచ్చింది. దానిలో 3,900 ఉద్యోగాలు ఇచ్చినారు. ఆ 3,900 ఉద్యోగాల్లో 16 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 16 రకాల ఉద్యోగాలు ఎప్పుడు పెడతామనే క్యాలెండర్ ఇస్తాం. మొన్న నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు, ఏఈలకి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి, దానిలో అన్నీ ఉన్నాయి కదా, క్యాలెండర్ ఉందా దానిలో. మేము ఈసారి నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూలు ఉంటాయి, ఎప్పుడు ఉద్యోగ పత్రాలు ఇస్తామని కూడా చెప్పేంత ప్రయత్నం చేస్తున్నాం. మొన్నటి దానిలో చెప్పాం లాస్ట్ డేట్ ఎప్పుడు, పరీక్షలు ఎప్పుడు, ఈ పరీక్షలు ఎప్పుడు అనేటివి కూడా. కాబట్టి ఆ క్యాలెండర్ని మీరు ఫాలో అవ్వండి. ఆ క్యాలెండర్లో సవరణలు కోలితే ఆయనలాగా అది మళ్ళొక 6 నెలలకు పోస్ట్పోన్ అవుతుంది, ఈలోపు ఏదో కోర్టు స్టే వస్తుంది, ఆయనతో ఈ 400 ఉద్యోగాలు కూడా రాకుండా పోతుంది. ఇంటర్వ్యూలో బంధుప్రీతి చూపిస్తారని అపోహ. మా బంధువులు ఎవరు పరీక్షలు రాయడం లేదు, ఎవరి బంధువులు రాయరు, బంధుప్రీతి చూపించడానికి అవకాశం లేదు. బంధువులకు ఎవరికైనా 100 మార్కులే వస్తే ఇంటర్వ్యూలో 10 మార్కులు వేసి 500 మార్కులు చేసే అవకాశం అయితే లేదు. 50 మార్కులు వేసినా 500 మార్కులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి బంధుప్రీతి అనేది ఉండదు, అవినీతి అనేది ఉండదు అనేది అపోహలు ఉంటే అపోహనే. మీరే చెప్తున్నారు అపోహ అని. గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ గురించి అవగాహన లేదు, అందరు గ్రూప్ అవగాహన సదస్సు పెడుతున్నారు. కానీ గ్రూప్ 1 ప్రాంత పరీక్ష వలన ఏ విధంగా రాయాలి, సాక్షి వాళ్ళకి నేను ఆ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. మార్కెట్ను బట్టి నిర్ణయిస్తున్నారు. గ్రూప్ 2కి కోచింగ్ పోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ గ్రూప్ 1 కంటే. గ్రూప్ 2కి అప్లై చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ గ్రూప్ 1కి. నేను ఫస్ట్ ప్రశ్న అదే అడిగాను, ఎందుకు గ్రూప్ 1 అప్లై చేయట్లేదు మీరు? గ్రూప్ 1 అయితే కలెక్టర్ అవుతారు కదా, ఇమీడియట్గా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుంది కదా, డిఎస్పీకి వస్తుంది కదా, అటువంటి ఉద్యోగాలు చేయాలి కదా. దానికి టార్గెట్ పెట్టుకోండి. అవగాహన అనేది మన అభ్యాసనాన్ని బట్టి వస్తుంది. అవగాహన ఒక్క సదస్సు వల్ల రాదు, కానీ ఒక్క సదస్సు వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా బేస్డ్గా మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిరంతర అధ్యయనం తప్ప ఇంకేది మనకు అవగాహనను ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి మీరు చదవండి. ఇవాళ మీకు ఒక అదృష్టం ఏమిటంటే, చాలా మందికి ఈ జనరేషన్లో మీకు అన్ని పత్రికలు ఛానల్లే చూపిస్తా ఉన్నాయి. గతంలో ఒక 20 ఏళ్ల కింద చదువుకునే వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇటువంటి పత్రికలు చేయలేదు అప్పుడు. ఇది ఒక్కటే కాదు, ప్రతిరోజు మీరు పేపర్ ఓపెన్ చేస్తే గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు క్వశ్చన్స్ కూడా వాళ్ళు రాసి చెప్తున్నారు. నేను సాక్షికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రూప్ 1 అనేది చాలా కీలకమైంది. బహుశా 1-2 ఏళ్ళే ఉండొచ్చుది. తర్వాత మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే అందరూ ఒకటే ప్రశ్న రాస్తారు, ఒకటే పరీక్ష రాస్తారు. దాన్ని బట్టి ఎవరు కలెక్టర్ కావాలి, ఎవరు ఎంఆర్ఓ కావాలనేది నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. పేపర్ అనేది ఎందుకు ఎక్సైజ్ అయితే వేరే పేపర్గా మార్చవచ్చు, నాకు ఇది అర్థం కాలేదు. అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈఎస్ ఎలక్ట్రికల్ని జెంకో ట్రాన్స్కో ఏపీపీఎస్సీ నిర్వహిస్తుందా? మీకు మొన్ననే చెప్పారు, మాకు ఇవ్వమని వాళ్ళు చెప్పారు. వాళ్ళు సొంతంగా నిర్వహించుకుంటారు అనేది పేపర్లో వచ్చింది. నెక్స్ట్ మంత్ ఉద్యోగం ఉందని కూడా తెలుసు. ఆ ఉద్యోగం కూడా వద్దని నిన్న కొంతమంది ధర్నా చేసినారు. కాబట్టి మీకు అవగాహన ఉండాలి. ఇప్పటికే ట్రాన్స్కో జెంకో సపరేట్ నోటిఫికేషన్ ద్వారా వాటిని నిర్వహిస్తుంది. ఎగ్జామ్స్లో నెగటివ్ మార్క్స్ విధానం ప్రవేశపెట్టండి సార్ అని అన్నారు. ప్రవేశపెట్టమంటారా? వాళ్ళందరితో ఒప్పిస్తే ప్రవేశపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తిరుపతి దానికి నాయకత్వం వహించాలి. సిలబస్ ను ముందుగా ప్రకటించిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి నేను ఇందాక చెప్పాను, అదే మాట ముందుగా చేస్తాము. బీఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదివాను. ఎంఎస్ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ చదివాను. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలని మేము త్వరలోనే పెడతాం నోటిఫికేషన్లో. 4 సంవత్సరాల కోర్సు కనుక అయితే మీరు ఎలిజిబుల్. 4 సంవత్సరాలు అయితే ఎలిజిబుల్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్
ఇది ఉంది కదా ఐకార్ రికగ్నిషన్ ఉంటే సిఎస్సి స్టూడెంట్స్ అంటే ఓన్లీ ఐటీ అని కాకుండా వాటర్ గ్రిడ్, ఇంకా వాటర్ గ్రిడ్ అనేటువంటిది సివిల్కి సంబంధించి కాలువలు ఎట్లా తవ్వాలి, లీక్ అయితే ఎట్లా పొడ్చాలనేటువంటి కంప్యూటర్ సైన్స్ వాళ్ళగా తెలుస్తుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి కంప్యూటర్ వాళ్ళు వాటర్ గ్రిడ్ లో ఉద్యోగాలు ఇవ్వమంటే మా పిఏ చదివిన మిత్రులు కూడా మేము కూడా ఇంజనీర్లు అవుతామని అంటారు. కాబట్టి అటువంటి విద్యార్హతల్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎడిట్ ఆప్షన్ ఉంది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఉందా లేదా ఎడిట్ ఆప్షన్? ఉంది. ఏమైనా ఉంటే అక్కడ మీకు నంబర్స్ ఇచ్చాము టెక్నికల్ సపోర్ట్ కోసము. ఆ నంబర్స్కి ఫోన్ చేసి మీరు వాటిని సవరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కోచింగ్ పోయే సామర్థ్యం ఇందాక చెప్పాను, కోచింగ్ పోయే సామర్థ్యం లేని వాళ్ళ కోసమే సాక్షి ఉంది. అట్లాంటి వాళ్ళ సహాయంతో మీరు తీసేసుకోండి. ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో మల్లిదాడి గారు చాలా తక్కువ సమయం ఇచ్చారని అదే చెప్తున్నాను. మీకు ఎవరైతే క్యాంపస్ సెలెక్షన్కి వస్తారో వాళ్ళు తక్కువ సమయం ఇయ్యరు ఒకటి. రెండవది, నెల రోజులు 3 వారాల సమయం ఇస్తే చాలు అని చెప్పి మాకు గతంలోనే ఉన్నాయి. మేము ఆల్రెడీ 1 మంత్ సమయం ఇచ్చాం. 2. మూడోది, ఇప్పటికే మేము గత 6 నెలలుగా అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాం. మేము లీగల్లీ మేము ఏం చేశామంటే 1 టైం రిజిస్ట్రేషన్ పెట్టి ఏ ఉద్యోగాలు రాబోతున్నాయో అందరూ అప్లై చేసుకోమని చెప్పాం. దాదాపుగా నెల రోజుల క్రితమే సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. 27 నాడు, జూలై 27 నాడే మాకు నోటిఫికేషన్ ఇచ్చింది. దానిలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర మేము నోటిఫికేషన్ ఇచ్చే నాటికి 10,000 మంది రిజిస్టర్ చేసుకొని కూడా ఉన్నారు. కాబట్టి టైం అనే దాని మీద ఇన్సిస్ట్ చేయొద్దని దయచేసి కోరుతున్నాను. ఈ 1,00,000 ఉద్యోగాలు ఇప్పుడే నింపాలని కొంతమంది కోరుతున్నారు. కనీసం మాకు ఆ టైం టేబుల్ ఉండాలా వద్దా? ఇవ్వాలంటే మేము ఫాస్ట్గా పని చేయాలా, స్లోగా చేయాలా? ఫాస్ట్గా పని చేయడం కోసమే ఈ పని చేస్తున్నాం. మళ్ళీ రాజకీయ ఇట్లాంటివి బంద్ చేయండి. ఇంకా రాజకీయ ఒత్తిళ్లకు, రాజకీయ ఇంటర్వ్యూలకు ఇవన్నీ లేదు. నారాయణ సార్ చెప్పినట్టు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న తెలంగాణ చరిత్ర పుస్తకాల తప్పులు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏదో అడగడమే మా పని, కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పడం కాదు మా పని. వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తారు కరెక్ట్ ఆన్సర్ ఏందని. మిమ్మల్ని కరెక్ట్ ఆన్సర్ మేము అడిగితే మీరు మమ్మల్ని కరెక్ట్ ఆన్సర్ ఏందని అడిగితే ఎట్లా? గ్రూప్ 1, గ్రూప్ 2 ఫ్రీ కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేయొచ్చు కదా. మాకు పరీక్ష పెట్టడం మాత్రమే మాకు రాజ్యాంగం కల్పిస్తున్న బాధ్యత. కోచింగ్ ఇవ్వడం మా పని కాదు. కోచింగ్ ఇవ్వడానికి మీకు చుట్టుపక్కల కొన్ని వేల స్టడీ సెంటర్లు, స్టడీ సర్కిల్ ఉన్నాయి. అటువంటిది ఏమన్నా ప్రారంభించమని ప్రకాష్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరదాం. ఎందుకంటే వారి నుంచి పోతే అటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటాయి. కంప్యూటర్ ప్రాక్టికల్ ఎంతవరకు సమంజసం? ఇది గతంలోనే క్లర్క్ పోస్టులకి కంప్యూటర్ అనేది, టైపిస్ట్ అనేది ఇంతకు ముందు ఉండే. టైపిస్ట్ పోస్ట్ని ఇప్పుడు టైప్ మిషన్లు లేవు కాబట్టి కంప్యూటర్ పోస్టులు చేసినారు ఇప్పుడు 10 ఏళ్ల కింద. మరి మీరు కంప్యూటర్ ఉద్యోగానికి పోతూ నాకు ప్రాక్టికల్ ఎందుకు పెడుతున్నావు అంటే ఆడికి పోయి ఏం చేస్తారు మీరు? చాలా సిల్లీ ప్రశ్నలు అవి. దయచేసి రామకృష్ణ కొంచెం మంచి ప్రశ్నలు అడుగు. శేఖర్ అడిగినాడు నోటిఫికేషన్ గ్రూప్ 2 ఇప్పుడే చెప్పాను ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉండొచ్చు అని. మళ్ళీ అడిగాడు, ఎగ్జాక్ట్గా అక్టోబర్ నెలలో ఉండొచ్చు. గ్రూప్ 2లో పేపర్ 1 తప్పితే మిగతా పేపర్లలో కొత్త అంశాలు చేర్చలేదు. కొత్త అంశాలు కేవలం 50% మాత్రమే చేర్చినాం. 50% కాదు, 50 మార్క్స్ మాత్రమే చేర్చినాం. ఒకటే పేపర్ కొత్త అంశం. అది కొత్త అంశం అని నేను అనుకోవట్లేదు. దయచేసి అందరికి ఒకటేసారి ఆన్సర్ చేస్తున్నా. తెలంగాణ ఉద్యమం కొత్త అంశము కాదు. మీరందరూ చూసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని, చదివిన వాళ్ళు. పత్రికలలో నేను నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు. దే ఆర్ పబ్లిషింగ్ వెరీ డీటెయిల్డ్ నోట్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఎక్కడుంది మీకు అంత కొత్త పేపర్? ఎక్కడైతుంది? 69లో జరిగిందా, 99లో జరిగిందా ఉద్యమము? మరి అయిపోయి అట్లాంటిదే కదా మొత్తం ఉన్నదల్లా. ఇట్లాంటి వాటిని కూడా మీరు కొత్త పేపర్ అంటే తెలంగాణ వాళ్ళకైతే కొత్త పేపర్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, గత 5 ఏళ్లుగా మొత్తం 50 ఏళ్ల చరిత్రను పత్రికలు చెప్పినాయి ఇప్పటికే. కాబట్టి దాని గురించి మీరు భయపడకండి. గోపాల్ నాయక్ 2012 నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు. మిత్రుడా, నువ్వు పనికిరావు, ఇట్లాంటి 2012 నుంచి తీసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చినాక పరీక్ష రాయాలి, కానీ ముందుగా 2012లో అసలు ఏం ఉద్యోగం వస్తుంది అనుకొని కోచింగ్ తీసుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవ్వాలి కదా. సరే, వెరీ గుడ్. 2012 అంటే ఇప్పటికీ నీకు 4 సంవత్సరాల అనుభవం ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఉద్యోగ నియామకాలు 371D ఆర్టికల్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ లోకల్ కావడానికి ఎన్ని సంవత్సరాలు చదివి ఉండాలి? 7 సంవత్సరాలు, 4 నుంచి 10వ తరగతి మధ్యలో
కంటిన్యూస్ గా తెలంగాణలో చదువుతూనే తెలంగాణ వాళ్ళు లోకల్ అవుతారు. అది మీరు ప్రభుత్వం దృష్టికో మిగతా వాళ్ళ దృష్టికో పోవాలి. తెలంగాణలో మాకున్నటువంటి మ్యాండేట్ ఏమిటంటే తెలంగాణ జియోగ్రఫికల్ ఏరియాలో చదివిన వాళ్ళు మాత్రమే లోకల్ అనేది ఇప్పుడు కాదు, నువ్వు చెప్పినట్టుగా 371D ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో ఉంది, దాన్ని ఫాలో అవుతున్నాం. ప్రకాష్ గారు అదే చెప్తున్నారు. నెక్స్ట్ ప్రకాష్ గారు చెప్తారా వాటని. ఇకపోతే మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 3లో గ్రూప్ 4లో పెద్దగా ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగానే వాటి పరీక్షలకు సంబంధించిన వివరాలు పెడతాము. నేను శ్రీనివాస్ గౌడ్, గ్రూప్ 2 సింహభాగం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నందున ఏజ్ వయో పరిమితిని పెంచడానికి చొరవ తీసుకోండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి యూనిఫామ్ సర్వీసెస్కి ఏవైతే వర్తిస్తాయో వాటికి సంబంధించిన వయో పరిమితికి సంబంధించినటువంటి యూనిఫామ్ సర్వీస్ కాబట్టి అది వచ్చిన తర్వాత దాని మీద క్లారిటీ వస్తుంది. 15,000 ప్లస్ 10,000 పోస్టులు భర్తీ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ ఈ ప్రభుత్వం యొక్క చివరి రోజుల్లో ఇస్తారు అని అనుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన క్వశ్చన్. మీకు కేసీఆర్ గారు కనబడితే అడగండి. ఇకపోతే గ్రూప్స్లో కొన్నిటికి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అన్నారు. వాటికి సంబంధించిన గవర్నమెంట్ సర్టిఫికెట్ అవసరం. సర్టిఫికెట్ అవసరం లేదు, మీకు కంప్యూటర్ నాలెడ్జ్కి మళ్ళీ పరీక్ష పెడతారు. గ్రూప్ 1లో గ్రూప్ 2కు అంటే చాలా ప్రిపేర్ కావచ్చు. 25% అనంతపురంలో చదివాను. అనంతపురంలో చదివితే హైదరాబాద్లో ఉద్యోగం 2009 దాకా వచ్చేది, ఇప్పుడు రాకపోవచ్చు. టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యే ఏఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి నోటిఫికేషన్ ఇంకా నిద్ర లేవలేదా తమ్ముడు? ఆల్రెడీ వస్తుంది. ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఒక వారం 10 రోజుల్లో వస్తుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. కంప్యూటర్స్లో కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. మొదటిసారి వస్తున్నాయి తెలంగాణలో మాత్రమే ఈ పోస్టులన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వస్తున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖచ్చితంగా ఎప్పుడు పడుతుందో నేను చెప్పలేను. మళ్ళీ బీటెక్ జాబ్స్ అంటున్నారు. బీటెక్లో వాటర్ వర్క్స్లో, సిటీ వాటర్ వర్క్స్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ వస్తుంది. మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఖాళీలు వస్తాయని వార్తలు వచ్చినాయి, నాకు తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి ఇండెంట్లో, మాకు ఇచ్చినటువంటి ఇండెంట్లో మాత్రం మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఏమీ లేవు. గ్రూప్ 2 గ్రూప్ క్వశ్చన్ పేపర్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్. బహుశా గ్రూప్ 1 మెయిన్స్ ఉర్దూలో రాసుకోవడానికి అవకాశం ఉంది. అది కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. మహబూబ్ నగర్లో పుట్టాను, కర్నూలులో జరిగింది. ఇట్లా చాలా మంది ఉన్నారు. మహబూబ్ నగర్ వాళ్ళు కర్నూలులో ఉన్నారు, నల్గొండ వాళ్ళు గుంటూరులో ఉన్నారు, అటువైపు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప మేము కేవలం ఉన్న రూల్స్ని, జీవోస్ని బట్టి నోటిఫికేషన్లు, సెలెక్షన్స్ చేస్తాం. కొన్ని సంవత్సరాలు ఏపీలో, కొన్ని సంవత్సరాలు ఇది కూడా సేమ్ క్వశ్చన్. దానికి కంటిన్యూస్గా 7 ఏళ్ళు ఉంటే తప్ప మనం ఏం చేయడానికి లేదు. ఈ సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అంటే జస్టిఫై చేయమన్నారు. సోషల్ స్ట్రక్చర్ అంటే సమాజ నిర్మాణం. నేను సోషియాలజీ ప్రొఫెసర్ కాబట్టి నేను ఇక్కడ చెప్పకూడదు, ఇవన్నీ పాఠం చెప్పడానికి రాలేదు ఇక్కడ. నేను కేవలం మీకున్నటువంటి సందేహాల గురించి మాత్రమే వచ్చాను. సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటో నేర్చుకొని పరీక్ష రాయండి. థ్యాంక్ యూ.